దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. ఎవరైనా సంఘంలో సందేహాలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానాలతోనే ఇంటికి వెళ్ళకుండా, అనుమానం ఏదైనా ఉంటే వాటిని తెలియచేసుకోవాలి, తెలుసుకోవాలి, విపులంగా తెలుసుకోవాలి. అట్టి వారిని అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. అనుమానాలతో ఆరినగ్నికి వెళ్ళిపోతారు. అట్టి వారిని మనము రక్షించవలసిన వారమై ఉన్నాం. అగ్నిలో నుండి లాగినట్టు. అపవాది అగ్నిగుండంలో పడివేయబడతాడు, వాడితో పాటు వీరు పడిపోతారు. కాబట్టి వారిని పక్కకి లాగాలి, బయటికి లాగాలి. ఆ విధంగా మనము కొంతమందిని రక్షించుడి అని 23వ వచనము తెలియజేస్తుంది. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకోవద్దు. శరీర సంబంధమైన అపవిత్రతకు, అపవిత్రమైన మాటలకు, అపవిత్రమైన చూపులకు, శరీర ఆశలకు, కోరికలకు, కామ కోరికలకు, తాగుడుకు, మత్తుకు మనము ఏమాత్రము ఒప్పుకోవద్దు. ఏమాత్రము ఒప్పుకోకు. అసహించుకోవాలి. అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. So keep yourselves in the love of God, looking for the mercy of our Lord Jesus Christ unto eternal life. To receive eternal life is the mercy of the Lord. So you ought to receive the grace of the Lord in order to receive the eternal life. Some have compassion, making a difference. మనల్ని భేదాలు, సందేహాలు కలగచేసే వారి నుంచి దూరంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. Others save with fear, pulling them out of the fire, hating even the garments spotted by the flesh. నువ్వు శరీర ఆశలతో, కోరికలతో చేస్తున్న ప్రతి పాపము నీ యొక్క రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని, పరిశుద్ధతను అది మచ్చలుగా చేస్తుంది. అలాగైతే కళంకము, మచ్చ, డాగు ఉంటే ప్రభు యొక్క సన్నిధికి చేరము. అందువలన మనల్ని మనము సరి చేసుకునుట చాలా ప్రాముఖ్యమైనది.